హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర లేదా చింతపండు పులిహోర అంటారండి. ఈ రెసిపీ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా రైస్ని తీసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మరీ మెత్తగా అయిపోకుండా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రైస్ని కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. రైస్ని ఇలా చల్లార్చుకోవటం వల్ల పులిహోర కలిపినప్పుడు విడివిడిగా ఉంటుంది. కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి వడకట్టుకోవాలండి. ఇలా పల్ప్ని సపరేట్ చేసి ప్యూరిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పుని వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకోవాలి. అల్లం తురిమి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి క్యారెట్ని కూడా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పుని బాగా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని అలాగే అల్లం తురుముని కూడా అందులో వేసి ఆ పచ్చివాసన పోయేలా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ చింతపండు పులిహోరలో క్యారెట్ తురుము కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుందండి. క్యారెట్ వలన అందులో స్వీట్నెస్ అనేది చింతపండులో ఉన్న ఒగరుని కూడా తీసేస్తుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చివరిగా కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ప్యూరీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి. వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా దగ్గర అయిన తర్వాత అందులో ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అంత దగ్గరగా అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం సిద్ధం చేసుకున్న పులిహోర పోపుని ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా పులిహోరని ఇదే స్టైల్లో మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను జీడిపప్పును వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న చింతపండు ప్యూరీని వేసుకొని ఈ రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.